ఎక్కువగా వీళ్ళల్లో హై బీపీ, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ ఇలా కనిపిస్తున్నాయి. కానీ హెల్తీ వెయిట్ అంటే ఒబేస్ గా కాకుండా, అండర్ వెయిట్ కాకుండా హెల్తీ వెయిట్ ఉన్న చిల్డ్రన్ లో మాత్రం ఇట్లాంటి ఏం కనిపించట్లేదు. దే ఆర్ గుడ్. ఒబేస్ గా ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అయితే డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మీరు గమనిస్తూ ఉండండి, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ కానీ, డార్క్ వెల్వెట్ స్కిన్ ప్యాచెస్ ఆన్ ద నెక్ లేదా ఆర్మ్ పిట్స్ లో కానీ, డార్క్ వెల్వెట్ స్కిన్ ప్యాచెస్ ఇలా ఏమన్నా కనిపించినా కానీ, పర్సిస్టెంట్ ఎక్కువ టైర్డ్నెస్ గా కానీ, లేదంటే ఎక్కువ ఓవర్ థర్స్ట్ గా ఉన్నా కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే గమనించండి. ఎందుకంటే డయాబెటీస్ మొదట్లో చాలా కామ్ గా లైక్ చాప కింద నీరు లాగే పాకుతా ఉంటుంది. సో దట్ ఎర్లీ ఏజెస్ లో గమనించి టెస్ట్ చేస్తే వీ కెన్ రివర్స్ ప్రీ డయాబెటీస్ అంటున్నారు. మన జీన్స్ పరంగా భారతీయులకి థిన్ ఫ్యాట్ ఫెనోటైప్ ఉంటుంది. వీళ్ళకి జెనెటికల్లీ డయాబెటీస్ కి ప్రోన్ చేస్తుంది. ఎప్పుడైతే మనము రిచ్ డైట్స్ తీసుకొని తక్కువ ఎక్సర్సైజ్ ఇలా ఉంటుందో మనకి జెనెటికల్లీ యాక్చువల్లీ లైక్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రిచ్ డైట్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా యాక్టివిటీ అనేది చాలా హైగా ఉండాలి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్ తో లైక్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చేసినాయి. అందరూ లైక్ వెరీ యుఎస్ లో లాగా లైక్ యూరోప్ లో లాగా ప్రాసెస్డ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వచ్చేస్తున్నాయి. క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. వీటన్నింటి రీత్యా లైక్ ఏ సూపర్ మార్కెట్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్ తీసుకుంటాము. అదే విధంగా యాక్టివిటీ అనేది చాలా లోగా ఉండటము, దీని వల్ల మనకి తలుపు ఓపెన్ చేస్తే డయాబెటీస్ రావడానికి రెడీగా ఉంది అన్నట్టుంది.